రామ్మోహన్ గారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీ వాయిస్. రామ్మోహన్ గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వాయిస్ చాలా బాగుండే, మీ వాయిస్ లో ఉంది నా లక్ష్మణ గారు. ఎస్ మాకైతే స్పష్టంగా వినబడుతుంది. అయితే ఒకటి చెప్పండి, పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో మరి మీరు వెనకబడిన మాట వాస్తవం. మరి మున్సిపల్ ఎన్నికల్లో అయినా కనీసం మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగిన వేళ ఏ ప్రాతిపదికన ఓట్లు వేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నెంబర్ 2, ఇంకొక క్వశ్చన్ కూడా, మరి ఇందాక పాపిరెడ్డి గారు లాంటి వాళ్ళు అంటే కృష్ణా జలాల విషయంలో అసెంబ్లీ సాక్షిగా మరి జరుగుతున్నప్పుడు మరి కేసీఆర్ గారు వెళ్ళకపోవడాన్ని ఎలా చూడాలంటారు అసెంబ్లీకి? రామ్మోహన్ గారు, వినబడుతుందా నా వాయిస్? లక్ష్మణ్ గారు వాయిస్ వినిపించట్లేదు. రామ్మోహన్ గారు మీరు మాట్లాడిన క్వశ్చన్ వినబడిందా మీకు? మళ్ళీ అడగమంటారా క్వశ్చన్? రైట్, క్వశ్చన్ వినిపించలేదు. నేను మళ్ళీ అడుగుతున్నాను చూడండి క్వశ్చన్. ఏదైతే నగారా మోగింది, ఎన్నికల నగారా అయితే మోగింది, పంచాయతీ ఎన్నికల్లో అయితే మీరు వెనకబడ్డారు, అది వాస్తవం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అయినా మీరు సత్తా చాటగలరా? నెక్స్ట్, ఏదైతే శాసనసభలో కృష్ణా గోదావరి జలాల విషయంలో మరి ప్రజెంటేషన్ జరుగుతున్న సమయంలో, అక్కడ జరుగుతున్న సమయంలో మాటలు జరుగుతున్న విషయంలో మరి గతంలో మీరు ఏం చేశారు? మీరు ఒకసారి మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా, ఒకసారి బ్యాక్ వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు ఇక్కడ అంతా బాగానే వినబడుతుందా వాయిస్? ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు ఓకేనా? ఒక మాట వస్తుంది, ఒక మాట. పాపిరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నా వాయిస్ వినబడుతుందా రామ్మోహన్ గారు? ఇప్పుడు చెప్పండి. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది, పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి, దానిలో మీరు వెనకబడ్డారు. కనీసం ఈ మున్సిపల్ ఎన్నికలైనా మీ సత్తా చాటే అవకాశం ఉందా? ఏ ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంది? నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే కృష్ణా గోదావరి నది జలాల విషయంలో శాసనసభలో జరుగుతున్న సమయంలో దాని మీద చర్చ, మీరు కేసీఆర్ గారు వెళ్ళకపోవడాన్ని ఏ రకంగా చూస్తారంటే ఏం చెప్తారు మీరు? ముందుగా పెద్దలందరికీ నమస్తే. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా సత్తా చాటుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడడం అనే మాట వాస్తవం కాదు. మేము కూడా మాక్సిమం సీట్లు గెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటే మాకు ఆ పార్టీ సీట్లు కూడా వచ్చేది. మేము కూడా 60% సీట్లు సర్పంచ్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 2000 గెలిస్తే మేము 1100 చిల్లరకు మేము గెలవడం జరిగింది. దాంట్లో 60% మేము, మిగతా 40% వాళ్ళు ఎక్సెస్ వచ్చినట్టు మాత్రమే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ యొక్క రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా పనిచేస్తే, వాళ్ళ స్కీములు అద్భుతంగా పనిచేస్తే ఈ యొక్క మెజారిటీ మాకు వచ్చినటువంటి 1200 పైచీలకు స్థానాలు కూడా మాకు రావద్దు. కాబట్టి దీన్ని ఈ కోణంలో చూస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. తప్పకుండా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నారు. కాబట్టి గ్రామీణ స్థాయిలో సింబల్ లేని ఎలక్షన్ లో కూడా గ్రామ పంచాయతీలో మా యొక్క పార్టీ నాయకులను జనం ఆదరించడం జరిగింది. కేసీఆర్ గారి యొక్క అద్భుతమైన 10 సంవత్సరాల పరిపాలన చూసి కేవలం రేవంత్ రెడ్డి గారు డబ్బులు వెదజల్లి మంత్రులను, అదేవిధంగా శాసనసభ్యులు అందరూ కూడా ఎంత బలవంతంగా ప్రయత్నం చేసినా చాలా మంది శాసనసభ్యులు తమ తమ గ్రామాల్లో, సొంత గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన స్థానిక సంస్థల ఎన్నికలు, రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రేపు వచ్చే వారం నోటిఫికేషన్ రాబోతుంది. తప్పకుండా పట్టణ స్థాయిలో ఎన్నికల యొక్క ఆలోచన విధానం, గ్రామీణ స్థాయిలో ఓటర్ల ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఓటర్లు విజ్ఞానంతో ఆలోచన చేస్తారు, విజ్ఞతతో ఆలోచన చేస్తారు. తప్పకుండా 10 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్ గారి పరిపాలన అందరూ చూడడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రాన్ని ఎంత కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాల్లో బడుగు బలైన వర్గాలకు అద్భుతమైన పథకాలు అందించి, సంక్షేమ పథకాలు అందించి, 24 గంటల విద్యుత్తు, రైతులకు నాణ్యమైన విద్యుత్తు, పంటలు అద్భుతంగా పండడం, ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, అదేవిధంగా విద్యార్థులకు స్కూళ్లు, బడుగు బల వర్గాలు, మైనార్టీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు, బీసీ వర్గాలకు అందరికి పాఠశాలలు ఏర్పాటు చేయడం, మహిళలకు కుల వృత్తులు చేసుకోవడానికి అందరూ కూడా అద్భుతమైన పథకాలు అందించి ఈ యొక్క రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయరు, వారి యొక్క ప్రభుత్వాన్ని చేతపత్రం విడుదల చేయమని చెప్పాలి. ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్ర పరిస్థితి ఏంది,
ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏంది, ఆదాయము వ్యయము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అన్ని విషయాల్లో ఒక శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు విడుదల చేస్తే బేషరతుగా ఒక మొత్తం పట్టబయలు అయిపోతుంది తెలంగాణ పరిస్థితి ఏందనేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీరాలు వలుపుతున్నారు, రేవంత్ రెడ్డి గారు గద్దె మీద కూర్చున్నారు అని చెప్పి బీరాలు వలుపుతున్నారు. నువ్వు చేసింది ఏంది? ఇండ్లు లేవు, పెన్షన్ లేవు, వితంతు పెన్షన్ లేదు, మహిళా పెన్షన్ లేదు, 2,500 ఇస్తున్నది లేదు, 500 సిలిండర్ లేదు, ఏది కూడా లేదు. కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది కార్యకర్తలను అధికారంతో డబ్బుతో గెలిపించుకొని అది నేనేదో ఊడబెరికిన మొత్తం అంతా నాదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటే ఇంతకంటే ఇంకో హాస్యాస్పదం ఇంకొకటి లేదు. తప్పకుండా ఎన్నికల యొక్క పార్టీ గుర్తుతోటి జరిగే ఎన్నికలు ఇవి. మరి టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా, కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారని వేచి చూద్దాం. పట్టణ స్థాయి లోపల మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి 10 సంవత్సరాల లోపల అద్భుతమైన అభివృద్ధి, రోడ్లు, అంతర్గత రోడ్లు కానీ, మెయిన్ రోడ్ నుంచి లింకప్ రోడ్లు కానీ, అదేవిధంగా మురుగునీటి వ్యవస్థ కానీ, చెత్త సేకరణ కానీ అన్ని కూడా అద్భుతమైన పథకాలు పెట్టి ఇంటింటికి తిరిగి ఆటో రిక్షాలు పొద్దున్నే చెత్త సేకరిస్తా ఉన్నాయి. ఊరుపేట డంపింగ్ యార్డ్లు ఏర్పాటు చేయడం, శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా టౌన్ లో జరిగినటువంటి అభివృద్ధులు ప్రతి మున్సిపాలిటీలో తప్పకుండా బీఆర్ఎస్ అద్భుతమైన సీట్లు సాధించే పక్క ఇది. రేవంత్ రెడ్డి ఏదో చెప్పుకుంటున్నాడు నేను గెలుస్తాను, మంత్రులను అదేవిధంగా శాసన మండలి సభ్యులను అందరూ కూడా దగ్గర తీసుకొచ్చి మీటింగులు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని వారికి సమావేశాలు చెప్పుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాడు, ఎట్లా గెలుస్తారు మేము కూడా చూస్తాం. అవినీతికి అక్రమాలకు తావు లేకుండా 24 గంటలు నిఘా పెడతాం. అక్రమాలకు పాల్పడతాం, పట్టుకుని ఎన్నికల కమిషన్కి అప్పచెప్తాం. దీంట్లో జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఏదో అక్రమాలు అన్యాయాలకు పాల్పడి గెలిచాలని చూస్తే మాత్రం తప్పకుండా దెబ్బతినడం ఖాయం. పట్టణ ఓటర్లు విజ్ఞతతో ఉంటారు, అభివృద్ధికి పట్టం కడతారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. గడిచిన 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి బేరీ చేసుకుంటారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏం వెలుగబెట్టి మున్సిపాలిటీలో చూస్తారు కాబట్టి దాంట్లో మాకు ఎలాంటి డౌట్ లేదు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అఖండమైన మెజార్టీ సాధిస్తుంది. అద్భుతమైన మున్సిపాలిటీ స్థానాలు 80 పైగా మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు